తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూరులో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. వీరిలో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. பொதுமக்களுக்கு தயவு செஞ்சு ஒரு வேண்டுகோள், நீங்க கலந்து போனீங்கன்னா உங்க பேரண்ட்ஸ் ஒப்படைச்சிருவோம். தயவு செஞ்சு பொதுமக்கள் கலந்து போங்க. இந்த கழகத்தோட கொஞ்சம் கலந்து போங்க. குழந்தைங்க நிறைய பேர் ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా విజయ్ 6 గంటల ఆలస్యంగా సాయంత్రానికి వచ్చారు. దీంతో గంటకు జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 50,000 మంది జనం పోగయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండడంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా ఆయన దగ్గర నుంచి చూసేందుకు జనం క్రమంగా బస్ వైపు రావడం ప్రారంభించారు. பாட்டிலுக்கு 10 ரூபா, பாட்டிலுக்கு 10 ரூபா, பாட்டிலுக்கு 10 ரூபா, பாட்டிலுக்கு 10 ரூபா. ఈ సందర్భంగా కొందరు కింద పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కింద పడిపోయారు. జనం ఎక్కువగా ఉండడంతో అంబులెన్సులు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారివ్వాలంటూ బస్పై నుంచి విజయ్ సూచించడం వీడియోలో కనిపించింది. విజయ్ ర్యాలీకి 10,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్లో పేర్కొన్నారు. కానీ 50,000 మంది వరకు వచ్చారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. சிகிச்சை பெற்று வருகின்றார்கள். இந்த சம்பவம் நடந்து உடனடியாக முதலமைச்சர் அவர்கள் மாவட்ட ஆட்சித்தலைவர் அவர்களுக்கும் மாவட்ட காவல்துறை உயர் அதிகாரிகளுக்கும் எனக்கும்
உத்தரவிட்டு உடனடியாக மருத்துவமனைக்கு நேரில் சென்று கூடுதல் மருத்துவர்களை வரவழைத்து உடனடியாக அவர்களுக்கு தகுந்த சிகிச்சை அளிக்க வேண்டும் என்று முதலமைச்சர் அவர்கள் உத்தரவுகளை வழங்கினார்கள். மாண்புமிகு பள்ளிக்கல்வித்துறை அமைச்சர் அவர்களும் மாண்புமிகு சுகாதாரத்துறை அமைச்சர் அவர்களையும் உடனடியாக நேரில் செல்வதற்கு உத்தரவிட்டு அவர்களுக்கு வந்து கொண்டிருக்கிறார்கள். நாளை முதலமைச்சர் அவர்கள் இங்கு நேரில் வருகை தந்து இந்த பாதிக்கப்பட்ட மக்களை சந்திப்பதற்காக வருகை தர இருக்கின்றார்கள். எனவே